ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుని పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా దేవుని పేరట మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకని ప్రాముఖ్యమైన రోజు అంటే, సర్వమానవాళి పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున లేచాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అంతేకాదు కొన్ని ప్రవచనముల యొక్క నెరవేర్పు కూడా అది జరిగించబడింది. పాత నిబంధన పుస్తకములలో ఒక ప్రవచనం ఉంది. ఏమిటంటే, యోనా 3 రాత్రుంబగళ్ళు చేప కడుపులో ఏ విధంగా ఉన్నాడో అదే విధముగా మనుష్య కుమారుడు కూడా సమాధిలో 3 రాత్రుంబగళ్ళు ఉన్నాడని వాక్యం తెలియచేస్తుంది. అంటే మరి ఆయన పునరుద్ధాన శక్తితో తిరిగి లేపబడటం అనే సందర్భమును యేసు ప్రభుల వారే చెప్పాడు. యేసు ప్రభుల వారే మాట్లాడాడు. 28 మత్తయి సువార్తలో చెప్తాడు కదా, దూత భయపడకండి, ఇదిగో మీరు సజీవుడైన క్రీస్తును మృతులలో ఎందుకు వెతకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేపబడి ఉన్నాడని మత్తయి సువార్తలో మనం చూస్తాం. 28వ పుస్తకంలో 28వ అధ్యాయంలో. కానీ ప్రియులారు, ఇప్పుడు పాఠం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి పొంది తిరిగి లేవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సర్వ మానవాళి పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. మరణించి తిరిగి లేచుటల ఉద్దేశం. దానినే వాక్యము చెప్తుంది పునరుద్ధానము అన్నాడు. ఏమని? పునరుద్ధానము. అనగా పునర్జన్మ సంబంధమైనవి. అంటే ఒక వ్యక్తి పాపములో చనిపోయి, నికోదేముతో మాట్లాడుతాడు ప్రభు, ఒకడు నీటి మూలముగా జన్మిస్తే తప్ప, అంటే వాడు పరలోకమునకు వారసుడు కాడని వాక్యం చెప్తుంది. అలాగే నీటి మూలముగా ఎలా జన్మిస్తాడు అంటే, ఒక వ్యక్తి పాపములో చనిపోయి పాపపు జీవితాన్ని పాతిపెట్టి, ఇదిగో ప్రియులార, మరలా అతడు బ్రతకగలగాలి. అంటే బాప్తీస అనుభవములో అతడు చనిపోయి మరలా తిరిగి లేపబడాలి. అంటే పునరుద్ధాన శక్తి నేను పొందడమే కాదు, నన్ను వెంబడించుచున్న ప్రతి ఒక్క వ్యక్తి పొందాలి అన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవునా కాదా? ప్రభు పొందాడు, మనకెందుకులే అనుకుంటారా? సరే, గమనిద్దాం ప్రియులారా.
ఈ పునరుత్థాన అనుభవం, పునరుత్థాన శక్తి, ఈ పునరుత్థాన బలం ప్రతి క్రైస్తవుడు పొందాలి, ప్రతి క్రైస్తవురాలు అనుభవించాలి, ప్రతి క్రైస్తవములో నడిపించబడే ప్రతి వాడును ఈ అనుభవములో నడవాలి. హల్లెలూయా. నడవకపోతే ఏమండి, అది వాస్తవానికి వ్యర్థమైనది అని చెప్పి పౌలు భక్తుడు అంటాడు. అర్థం కావట్లా. అందుకనే వాక్యములో మనము చూస్తే ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ 10-11 మూడవ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును పొందు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. దైవజనుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సంఘానికి అంటే, ఏ విధము చేతనైనా నేను పునరుత్థానమును పొందాలి. అది ఏ విధముగానైనా సరే పునరుత్థాన బలమును, పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలి అంటున్నాడు పౌలు. హల్లెలూయా. అంటే ఎందుకెంత ఆ తపన ఆ విషయములంటే, ఒక క్రైస్తవుడు పునరుత్థాన అనుభవము లేకపోతే, ఒక దేవుని బిడ్డగా ఎంచబడిన వ్యక్తి పునరుత్థాన బలమును, శక్తిని పొందకపోతే ఆ విశ్వాసము, ఆ విశ్వాస జీవితం వ్యర్థము. గనుక పౌలు భక్తుడు అంటాడు, ఏ విధము చేతనైనా నేను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి. కలగకపోతే ఈ జీవితం అనవసరం అన్నట్లుగా మాట్లాడుతున్నాం. అక్కడ మనం ఆ పాయింట్ అర్థం చేసుకుంటే, ఏ విధము చేతనైనా అంటే అర్థమేమిటో, ఏ విధము చేతనైనా అంటే దానిలో ఉన్న భావమేమిటి అంటే, ఎలాగైనా సరే, ఎంత ప్రయాసపడైనా సరే, ఎంత శ్రమపడైనా సరే, నాకు పునరుత్థాన అనుభవమును నేను పొందాలి, సంపాదించుకోవాలి. దీనిలో మీనింగ్ అది. ఎలాగైనంటే, కొంతమంది చెప్తారు కదా, ఎలాగైనా నేను ఆస్తి పరుడును అవ్వాలి, దొంగతనం చేసో, పనికి మాలి పని చేసో, ఎలాగని కాదు దాని అర్థం. ఆస్తి పరులు, స్థిర సంపదలు కలిగిన వారిగా మార్చబడాలి అంటే కొంతమంది ఏం చేస్తారు, ఏమండి, అర్ధాంతరాన పెద్దోళ్ళం అయిపోదామని ఏటీఎం కన్నమెత్తేంటి, అది దొంగతనం అంటారు. అవునా కాదా? దొంగతనం అంటారు. నీకు ఇంకొక మాట చెప్తున్నా, దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ ఊరేది
భీమవరంలో ఉండి నియోజకవర్గం అని ఒకటి ఉంది. ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు, ఆయనే ఇప్పుడు ఇంకొక పదవిలో ఉన్నాడట. ఏమండి, ఆయన ఏం చేశాడు, బ్యాంకులకు దరిదాపుగా 1400 కోట్లు లోనులు తీసుకొని వాటిని కట్టలేక వాటి నుండి విడుదల పరచడానికి ఇప్పుడు మత ఘర్షణ లేపుతున్నాడు. అర్థం కాల, మత ఘర్షణ లేపి క్రైస్తవులకు హిందువులకు గొడవలు పెట్టి నేదో దాన్ని ఉద్ధరిద్దామన్నట్టుగా. ఇట్లాగే కొంతమంది ఏ విధం చేతనైనా ఈయన టార్గెట్ ఏంటంటే, ఏ విధం చేతనైనా ఆ కోర్టు కేసుల్లో నుండి నేను తొలగిపోవాలని క్రైస్తవులకు హిందువులకు గొడవలు పెట్టేసేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు పౌలు యొక్క మాటలో ఉన్న ఆంతర్యము ఏమిటంటే, ఏ విధము చేతనైనా సరే, బాధపడైనా, శ్రమపడి అయినా, కష్టపడి అయినా, ఇదిగో నిందలు, అవమానములు, బాధలు కలిగినప్పటికీ కూడా నా జీవితములో నేను మాత్రము పునరుద్ధాన బలమును పొందాలంతే. ఇది పొందకపోతే నా విశ్వాస జీవితం వ్యర్థం. ఇది పొందకపోతే నా ఆత్మీయ ప్రయాస వ్యర్థం. ఇది పొందకపోతే నా జీవితానికి అర్థమే లేదు. కొంతమంది జీవితంలో ఏదో ప్రేయర్కి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, వెళ్తున్నాం అన్నట్లుగా ఉంటారు. కానీ పౌలు యొక్క నిశ్చయత అది కాదండి. పౌలు యొక్క వైరాగ్యము అది కాదు. పౌలు యొక్క ఇదిగో ఉద్రేకపూరితమైన ఆలోచన అది కాదు. పౌలులో చాలా బలమైన వైరాగ్యముతో కూడిన ఆలోచన. స్తోత్రం చెప్తారు గట్టిగా. చల్లా పెట్టని మాటలు కదా ఆయన మాటల్లో ఉన్న అంతర్యమును మనం అర్థం చేసుకుంటే, ఏ విధముగానైనా సరే ఏ విధము చేతనైనా నాకు మృతులలో నుండి పునరుద్ధానం ఒక వ్యక్తి పొందుకోవాలి. ఎలా పొందుతారు అంటే, వాస్తవానికి ఆ పౌలు గారే చెప్తాడు. రోమపత్రిక 6వ అధ్యాయం. నేను మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను, చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 4, 5 వచనాలు చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే లేపబడెనో, పొందిన వారమై నడచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, అక్కడ అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే లేపబడిన, అలాగే మనము కూడా బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందాం. ఎలా పాలు పొందాం? ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా? బాప్తిస్మం పొందాను కదా, నేను పునరుద్ధాన శక్తిని పొందుకున్నాను. బాప్తిస్మము పొందాను కదా. బాప్తిస్మమును గురించి అదే చెప్తున్నాడు. బాప్తిస్మము ఒక వ్యక్తి పొందితే ఆ వ్యక్తి మరణము నుండి పునరుద్ధాన అనుభవములోనికి వచ్చాడు. ఎలా
అది ఒక్క మెట్టుకు మాత్రమే సరిపోయేది. ఇక్కడ 12 మెట్లు ఉన్నాయి, 12 మెట్లు ఎక్కాలగా. ఏమండి, ఒక మెట్టు ఇది మొదటి మెట్టు, బాప్తీస అనుభవం. ఏమండి, బాప్తీస అనుభవం, వేరుబాటు జీవితం, ఇలాగూ చాలా రకాలు ఉన్నాయి. సరే, వీటిలో ఇప్పుడు బాప్తిస్మము వలన అనగా ఆయన ఎలాగైతే శిలువ మరణము పొంది పాతి పెట్టబడ్డాడు, పాపముల విషయమై క్రీస్తు శిలువ మరణము నుండి పాతి పెట్టబడ్డాడో, అలాగే ఒక వ్యక్తి బాప్తీస అనుభవము ద్వారా పాప విషయమై పాతి పెట్టబడ్డాడు. ఎట్లా నికోదేముతో అన్నాడు, ఒకడు నీటి మూలముగా జన్మిస్తే తప్ప. నీటి మూలము కంటే మనం బాప్తిస్మం ఎలా తీసుకుంటాం? బాప్తిస్మమునకు తీసుకునే ప్రక్రియ ఏమిటి? చెంబుతో నీళ్లు తెచ్చి చిలకరింపు కాదు, జెండా కింద బాప్తిస్మం కాదు. ఏమండి ప్రియులారా, ఇదిగో తొట్టిలో కొంచెం నీళ్లుంటే దానిలో కాదు, పారుతున్నటువంటి నీటిలో బాప్తిస్మము ఇచ్చుట వాక్యము నేర్పుతున్న అనుభవం. ఆ అనుభవములో ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏమవుతాడంటే, లోక విషయమై, పాపములన్నిటి విషయమై అతడు నీటిలో మునిగినప్పుడు, ఏమండి, పాపముల విషయమై అతడు సమాధి చేయబడి ఆ మునక వేసి మరల లేపబడుతున్నప్పుడు అతడు మరలా పునర్జీవమును పొంది తిరిగి లేపబడుతున్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. క్రీస్తుతో కూడా మరణ విషయములో పాలివారమయ్య ఈ విషయంలో మరి పునరుద్ధాన శక్తి ఎలా వస్తుంది? నీటిలో బాప్తిస్మం, నీటిలో 2-3 రోజులు ముక్కు మూపిచ్చి దేవునికి స్తోత్రం అట్లాగే కూర్చోబెడితే ఏమవుతాడు? మొత్తం ఎక్కడ తీసుకొని అట్టాగా ఉంటాడు 4 రోజుల తర్వాత, ఏముండదు కదా. అందుకనే ప్రభు వాక్యం చెప్తుంది, నీటి వలన నీవు మరల ఇదిగో నీటి సమాధి చేయబడిన పాపములన్నిటిని నీటిలో విడిచిపెట్టి క్రొత్త మనస్సుతో, క్రొత్త ఆలోచనతో, క్రొత్త నడిపింపుతో నీవు లేపబడుతున్నావు గనుక ఇది పునర్జీవ సంబంధమైన జన్మ. ఇదే మొట్టమొదటి మెట్టు. ఒక మెట్టిది. ఈ మొట్టమొదటి మెట్టు ఏంటంటే బాప్తీస అనుభవం. అంటే ఇప్పుడు నేను అంటాను, బాప్తిస్మం తీసుకోగానే ఇక పునరుద్ధాన శక్తిని పొందినట్టేనా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్తిస్మము పొందితే, బాప్తిస అనుభవములోనికి వస్తే ఆ వ్యక్తి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును పొందినట్లేనంటే చాలా మంది అదే ఆలోచనలు ఉన్నారు. చాలా తప్పు, పొరపాటు. అది అర్థమవుతుందా? చాలా తప్పు. నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాక అన్నట్టు కాదు ఇది. పిల్లల ఆటకైతనం కాదు ఇది. అర్థం కాల? అది నీకు లోకము నుండి వేరుపరచబడుటకే దేవుడు ఇదిగో ఈ బాప్తిస్మము వలన నిన్ను లోకము నుండి వేరుపరచి ఒక క్రొత్త అనుభవములు ఉంచాడు. అసలు పాయింట్ ఎక్కడి నుండే స్టార్ట్ అయ్యి, ఇదే అసలు మెట్టి ఇదే ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ఏమిటి అంటే, ఇప్పుడు అలాగే పౌలు అన్నాడు, ఏ విధముగానైనా సరే నాకు మృతులలో నుండి పునరుద్ధానము కావాలి అంటున్నాడు. ఎలా కలుగుతుంది? ఎలా దొరుకుతుంది? పునరుద్ధాన శక్తి ఒక వ్యక్తి ఎలా పొందుతాడు? పునరుద్ధాన బలమును ఒక వ్యక్తి ఎలాగూ సంపాదించుకుంటాడు? పునరుద్ధాన అనుభవములో ఒక వ్యక్తి ఎలా నడిపించబడతాడంటే,
పౌలు అక్కడే 3 విషయాలు చెప్పాడు. ఎలా పొందుతాడు అంటే బాప్తిస్మము వలననే సాధ్యము కాదు, కానీ ఆ వ్యక్తి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును, పునరుద్ధాన అనుభవమును పొందాలి అనుకున్న వ్యక్తి జీవితం 3 విధాలుగా 3 విషయాలు అతడు తన జీవితంలో జరిగించాలి. ఇవి జరిగించకపోతే బాప్తిస్మమే. బాప్తిస్మము తదుపరి పొందవలసిన అనుభవాలు ఏమిటి అంటే అదే ఫిలిప్పీ పత్రికలోనికి రండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3. ప్రియులారా, దయచేసి 10-11 వచనాలు మరొకసారి చదవండి. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో, ఇదిగో వినండి ఈ మాట, ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఎరుగు నిమిత్తమును, ఇదిగో ఈ మాట రెండవదిగా, ఆయన శ్రమలలో పాలివాడిగా మార్చబడాలి. సమస్తమును, ఇది 3వ మాట, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు వరుసనే వినండి. మొట్టమొదటిది, పునరుత్థాన అనుభవమును ఒక వ్యక్తి పొందాలి అంటే ముందుగా దేవుని కొరకు సమస్తమును నష్టపరచుకోవాలి. సమస్తాన్ని ఏం చేయాలి? ఏమి నష్టపరుచుకోవాలి? గమనించండి. దేవుని కొరకు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని వాటన్నిటిని దేవుని కొరకు విడిచిపెట్టాలి. గమనించండి. ఇప్పుడు నా పాఠం ఏమిటంటే దేవుని కొరకు నీవు ఏమి నష్టపరచుకున్నా, గమనించండి. ఏమండి, దేవుని కొరకు మనము ఏమి నష్టపరచుకుంటున్నాం? ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనలో పునరుద్ధాన శక్తి కావాలనుకుంటున్నాం, పునరుద్ధాన అనుభవమును పొందాలనుకుంటున్నాం. కానీ దేవుని కొరకు ఏమైనా నష్టపరుచుకుంటున్నాం? ఏమన్నా నష్టపరుచుకున్నావా? ఎప్పుడైనా దేవుని కొరకు నిద్రను నష్టపరుచుకున్నావు లేదే? ఎప్పుడైనా దేవుని కొరకు తిండిని మానేసావా? ఆకలిని చంపుకున్నావు లేదే? మరి దేవుని కొరకు పని బాటలు వదిలేసావా ఎప్పుడన్నా? ఏమి నష్టపరుచుకున్నా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని కొరకు సమస్తమును నష్టపరచుకొనగలిగితే, దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని కార్యముల కొరకు ఏదైనా నష్టపరచుకుంటే నీ జీవితంలో పునరుద్ధాన బలమును పొందగలుగుతావు. ఎప్పుడైనా ఏదన్నా పోగొట్టుకున్నావు దేవుని కొరకు? దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టగలిగావా? దేవుని కొరకు ఏదైనా సరే త్యాగము చేయగలిగావంటే లేదు. అబ్బా, అట్లాంటి పప్పులేమి పడకు. మనకు కావాల్సింది ఏంటంటే అవ్వా కావాలి, బొవ్వా కావాలి, అది కావాలా, ఇది కావాలి. చెప్పండి, ఎట్లా? దేవుని పునరుద్ధానమును మనం అనుభవించాలంటే మన జీవితంలో ఏం కావాలి? దేవుని కొరకు ఏదైనా నష్టం చేసుకోగలగాలి. అదేంటండి?
ఇప్పుడు క్రైస్తవ్యం ఎలా తయారైందో తెలుసా? దేవుని దగ్గరకు వస్తే ఆస్తులు ఇస్తాడా, అంతస్తులు ఇస్తాడా, రోగముల నుండి విడుదల ఇస్తాడా, ఇవన్నీ ఇస్తేనే ప్రభు దగ్గరకు వెళ్తాం, లేకపోతే వెళ్ళమన్నటువంటి రీతిలో తయారయ్యారు క్రైస్తవులు. అర్థం కావట్లా? ఎక్కడ చాలదని 1000 రూపాయలు ఇచ్చి అక్కడక్కడ స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంటే పరుగును పరిగెత్తుతున్నారు, డబ్బులు ఆడబెడుతున్నారు. ఇక్కడ రోగం మాత్రం తగ్గేదే లేదు. గమనించండి, విషయం ఏంటంటే దేవుని కొరకు ఎప్పుడైనా ఏ సమయమందైనా నీ జీవితంలో ఏదైనా నష్టపోయావంటే లేదు. ఈరోజు ఒక ముఖ్యమైన పాఠం మనం ఆలోచన చేయాలి. ఇదిగో ప్రియులారా, ఒక విధంగా కొన్ని చోట్ల నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఈ శివంగిలిపాలెం ఉంది కదా, శివంగిలిపాలెం వాళ్ళు అక్కడికి మళ్ళా బలారాధన ఇస్తానికి వెళ్ళొచ్చింది. ఏమండి, అక్కడ పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద భక్తులు అంటే ఎలాగో చెప్తా, అది కూడా చెప్తాను. దేవునికి స్తోత్రం. మనలో కూడా లేకుండా లేరు. అది కూడా మనకు కూడా అక్కడ ఒక ముళ్ళు దిగిద్ది, ఎక్కడ ఒక ముళ్ళు చెప్పరే. అక్కడ ముళ్ళు ఉంది, అక్కడ ముళ్ళు, ఇక్కడ బరి చెప్పవచ్చేమో. దేవునికి స్తోత్రం. అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే ఆల్ నైట్ ప్రేయర్ పెట్టామంటే దేవునికి స్తోత్రం. ఒక్కళ్ళు రారు. నిద్ర ఎవడు కాస్తాడు? పండగ సందర్భంగా, జనవరి పోస్టుకు సందర్భంగా తెల్లారి జనవరి అనంగా ఈ రోజు నైట్ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు, డీజే పెట్టి. విశ్వాసులందరూ అక్కడికి వెళ్ళి వెయ్యని 100 నోట్లు కూర్చారంట. నేను అనలేక అన్నాను, మీ దినాలు చేస్తే బాగుండు అన్నా నేను అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కొరకు ఏదైనా నష్టపరచుకోలేరు. కానీ ఇదిగో అల్లరి చెల్లరి పనికి మాలిన కార్యాలకు చూడండి. ఏమండి, అల్లరి చెల్లరి పని. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం పిల్లలు పెడితే దేవునికి స్తోత్రం. ఆ డ్యాన్స్ ప్రోగ్రాం వెళ్ళి ఆడపిల్లలు ఎగురుతుంటే సిగ్గన్నా లేదు వీళ్ళకి. సిగ్గు ఏ కోచనన్న దేవుడు కొంచెమన్నా ఎలక్కాయ ఎంతన్నా పెట్టాడా? లేదు. ఏమండి, ఆడపిల్లలకంటూ నోట్లు కూర్చారంట. ఎవరో విశ్వాసులే డాన్స్ అయ్యి నా మనవరాలు బలేస్తుంది, నా కూతురు బలేస్తుంది. పెట్రోల్ పోయకుండా తగలబెట్టాలి అట్టంటే వాళ్ళ. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని కొరకు మాత్రం 1 గంట కూర్చోండి చర్చిలో లేదు. ఏమండి, ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, దేవుని కొరకు మన జీవితంలో ఏదైనా నష్టపోతామా? ఇక్కడ ఫ్యాన్లే ఇవ్వనుకుందాం, గంట కూర్చో షూ అప్పా షూ ఇదే పని. సరే, గొడ్డు పోయినాయి, మన గొడ్డే పోయినాయి, చాలమ్మటే పడి ఎండక తెక్కర్లు చెయ్యి వెళ్ళిపోయింది. ఏమన్నా పెద్ద ముసుకోట వేసుకొని ఓరకి కాలు పిల్లలు ప్రతి చెరువు కాడకు తిరుగుతాంగా. ఎండే చెమటలు కక్కినా సరే ఏమన్నా తిరగమా? అంటే నీ పని కొరకు ఎంత శ్రమ పడతావో, నీ పని కొరకు ఎంత ఇదిగో ప్రియులార శక్తినైనా ధారపోస్తావు. దేవుని కొరకు మాత్రం చిన్న శ్రమ పడదు. మరి నీకెలా వస్తుందో పునరుద్ధానం? బాప్తీసం తీసుకెళ్ళగానే నీ తాతగాడిదో నా తాతగాడిది అక్కడ పరలోకం. పునరుద్ధాన శక్తిని పొందటానికి పౌలు ఏం చేశాడు చూడండి. దేవుని యొక్క వాక్యములో ఒక మాట చూడండి. కొంతమంది ఏం చేశారు, దేవుని కొరకు అన్ని విడిచిపెట్టుకున్నారంటే విడిచిపెట్టుకునే వాళ్ళు లేరు. కొంతమంది ఎలా తయారయ్యారు? యోహాను సువార్తలో ఒక వ్యక్తి కనపడతాడు, ఇస్కరియోతు యోధ. చూడండి, అతడు ఏం చెబుతాడు చూడు. 12వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. 12-4-5 వచనాలు. ఆయనను యోధా, ఈ అత్తరెందుకు? 300 దేనారములకు కదా, అది అమ్మి పేదలకు ఇస్తే బాగుండేది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే ఉండండి, తర్వాత చదువు. విషయం ఏంటంటే
పాపాత్మురాలైన స్త్రీ పట్టబడింది, రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ప్రభు ఆమెను రక్షించినందుకు ఆమె ఏం చేసిందంటే, ఇదిగో పాప క్షమాపణ పొందు నిమిత్తము పేతురు సీమోను ఇంట ప్రభు కూర్చుని ఉంటే ఆమె వచ్చి కన్నీటితో ప్రభు పాదాలు కడిగి, ఇదిగో ప్రియులార, తల వెంట్రుకలతో తుడిచి తన అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయనను అభిషేకించింది. ఇది ఎందుకు అభిషేకించింది అంటే, యేసు ప్రభు వారిని ఏమండి, ఇదిగో దీని కొరకే అభిషేకించింది. ఈ యొక్క 3 దినాలలో తిరిగి లేపబడతాడన్న సంగతి కొరకే అభిషేకించిందని తర్వాత మాట్లాడతారు, విషయమేనండి. అయితే ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఉన్నాడు. ఇతడు ఎవడో దొంగ నోటి వెంట ఏమవుతుంది, నీతి మాటలు వస్తున్నాయి. ఏ మాటలు? నీతి మాటలు ఎందుకు వచ్చినాయి అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే 300 దేనారములు ఇచ్చి ఒక అచ్చ జటామాంసి అత్తరు తెచ్చింది. దేనారము అనగా ₹1 ఇంటూ 300 వేసుకుంటే ఇప్పుడు ఎన్నైనా అయ్యి ₹150. ₹150 అప్పట్లోనే 2000 సంవత్సరముల క్రిత కాలం ఉంటే ఇప్పుడు అదే అత్తరు ఈరోజు ఎంత పడుతుంది? దరిదాపుగా 3000 నుండి దరిదాపు 10,000 లోపు. అంత కాస్ట్ అయిన అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాలను ప్రభువుని అభిషేకిస్తే ఇప్పుడు ఈ యోధ అంటాడు, ఎందుకు అది పాడు చేస్తారు? అమ్మితే పేదలకు ఎవరికొకరికి ఇవ్వచ్చు కదా. ఓరి బాబు, ఈమెమో దేవుని కొరకు తన దగ్గర ఉన్న సొమ్మును నష్టపరచుకొని దేవునిని అభిషేకిస్తూ ఉంటే ఇతడు దొంగై ఉండి నీతి మాటలు పలుకుతున్నాడు. దాన్ని ఎందుకు వ్యర్థం చేస్తారు? ఎందుకు పలుకుతున్నాడు? అది అమ్మితే ఆ డబ్బులో సగం నూకి నా సంచిలో. అంటే ఇతని ఆలోచన ఏంటో తెలుసా? దేవుని కొరకు ఏది నష్టపోకూడదు, దేవుని కొరకు ఏది వ్యర్థం చేయకూడదు. దేవుని సేవలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే మనకే లాభము రావాలి అనుకునే క్యారెక్టర్ ఇతడిది. ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వారు లేకపోలేదండి దేవుని కాడ. కొంతమంది ఒక సామెత ఉంది కదా, నీ ఇంటికి వస్తే ఏం పెడతా, నా ఇంటికి వస్తే ఏం తెస్తా. అర్థం కావట్లే. నీ ఇంటికి వస్తే ఏం పెడతా, మరి నా ఇంటికి వచ్చేటప్పుడు నువ్వేం తెస్తా? అంతా నువ్వు తింటమే కానీ ఇంకెవరికైనా పెడతామేమి? యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. ఏమండి, యేసుప్రభు వారు అన్నాడు, నా నిమిత్తము మీరు ఏదైతే నష్టము చేసుకుంటారో అది మీకు 10 రెట్లు మీ జీవితములో పొందుకుంటారన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేన్ని పోగొట్టుకుంటున్నావు దేవుని కొరకండి? ఈరోజు దేవుని కొరకు ఏం నష్టం చేసుకుంటున్నా? బంధువులను విడిచిపెట్టవు, రక్త సంబంధికులను విడిచిపెట్టవు, ఆయా ప్రోగ్రాలను విడిచిపెట్టవు, ఆయా కార్యక్రమాలు దేవుని కొరకు ఏది విడిచిపెట్ట. అర్థం కాల? దేవుని కొరకు ఏది చెప్పరే. ఇవాళ ఈస్టర్ పండగ, చంద్రబాబు నాయుడు గారు మనిషికి వచ్చి ఆడవాళ్ళకి 10,000 చొప్పున ఇస్తున్నామంటే చిన్నపిల్లలను కూడా లైన్లో నుంచోబెడతారు. ఎక్కడెవరు కనపడరు. అంటే లోకం, మన సంగతే కాదు, లోకములో జరిగే, అవునా కాదా? స్తోత్రం చెబుతారు గట్టిగా. ఏమండి, అందుకనే అక్కడే అన్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో ఏమంటాడంటే, ప్రియులారా, తిమోతి పత్రిక, మొదటిగా తిమోతి చదవండి. తిమోతి పత్రిక ప్రియులారా, 1 తిమోతి 6:5 చదవండి. చెడిపోయినటువంటి మనసు కలిగి భక్తిహీనులై లాభ సాధకం అనుకునే కొంతమంది ఉన్నారట. చెడిపోయిన మనసు వెళ్ళదు, మంచి మనసు కాదు. అర్థం కాల? చెడిపోయిన మనసు. ప్రార్థనకి వెళ్తే ఏమవుతుంది?
పనికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి. అవునా? అంతేనా? ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే ఏమొస్తుంది? నిద్రపొక్క. కానీ ఇంటికాడ పడుకొని టీవీ పెట్టుకుని కాసేపు అని ఆ జోక్స్ వినేసేసి కాముగా పడుకుంటే నిద్ర అన్న పెట్టు. అంతేనా? నేను అంటాను, దేవుని పని విషయములో సమస్తము నువ్వు నష్టపరుచుకున్నావంటే పౌలు గారు అంటాడు, నేను అన్నీ వదిలిపెట్టేశాను. ఎట్లా అక్కడే 3:7 అంటాడు, నాకు లాభకరములు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని నష్టపరచుకున్నాను అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఏమి లాభాలు ఉన్నాయి ఆయనకి? తండ్రి ముత్యాల వ్యాపారి, ఆ కాలములో ఆస్తిపరుడైనటువంటి వాడే పౌలు. 150 ఓడలు కలిగిన స్థితి మంతుడతడు. అన్నిటిని దేవుని కొరకు, దేవునికి స్తోత్రం, వదిలిపెట్టేశాడు. దేవుని కొరకు చెప్పండి, దేవుని కొరకు వదిలిపెట్టాడు. ఈరోజు మనం వదిలిపెడతామా? ఒక్క అరగంట లేట్ అయిందంటే గడియార వెనకాలకి ఎంతమంది తలకాయ తిరిగిద్దో. నాకు మెడబట్టింది, దేవునికి స్తోత్రం. చెప్పిన వాళ్ళకి కూడా అట్టాగా మెడబట్టును గాక. 3 రోజులు దేవునికి స్తోత్రం. ఇంకెన్ని రోజులు పెట్టిద్దో తెలియదు నాకు. ఇది దేవుని కొరకు ఏమి నష్టపరుచుకుంటున్నా? ఏమండి, దేవుని కొరకు ఏమి నష్టం చేసుకోలేకపోతున్నాం. మొట్టమొదటిగా పౌలు అంటాడు, బాప్తిస్మ అనుభవమే కాదయ్యా, దేవుని కొరకు నీ జీవితంలో ఏదైతే నష్టపరుచుకుంటావో, ఏదైతే పోగొట్టుకుంటావో, ఏదైతే పెంటతో సమానంగా ఎంచుకుంటావో దానిని బట్టే నీకు పునరుద్ధాన శక్తి నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏవండి, ప్రభు అన్నాడు శిష్యులతో, నా నిమిత్తము తల్లిదండ్రులనైనను, భార్య బిడ్డలనైనను, అన్నదమ్ములనైనను, పొలాలనైనను, ఆస్తులైనను ఎవడైతే విడిచిపెట్టుకుంటాడు వాడు నా రాజ్యమునకు పాత్రుడు అన్న. మనమే విడిచిపెట్టుకుంటున్నాం? అన్ని ఆదివారాలే మనకు. అర్థం కాల? మనకన్నీ అన్ని కావాలి. ఆదివారాలు, అది కూడా ఇంకేరే రోజు దొరకదు. దేవుని కొరకు ఏమి పోగొట్టుకుంటున్నావంటే నీ జీవితం లేళ్ల మీద లెక్కేసిన ఒక్కటి కూడా లేదు. ఉంటుందా? ఒక పూట ఆహారం మానేయలేం, ఒక పూట పని మానేయలేం, ఒక 2 గంటలు ప్రభు కొరకు సమర్పించుకోలేం, ఒక నైటు దేవుని కొరకు త్యాగం చేయలేం. ఏముంది మనలో? ఏమండి, ఆశీర్వాదం పొందడానికి భక్తుడు యాకోబు, మన పితరుడైన యాకోబు ఏం చేశాడంటే రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు. మనకేముంది పెనుగులాట? నేను అంటాను, మీరు బాధపడతారేమో కానీ ప్రియులారా, దేవుని మందిరానికి రావడానికి భయపడి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా భోజనాల కూటం పెట్టమని పరిగెత్తుకొని అక్కడ అందరూ కనపడతారు, ఫోటోలో కనపడినట్టుగా. దేవునికి స్తోత్రం. మీకు బాధ వేసినా నాకు బాధ లేదు. అర్థం కాల? భుక్తి. అందుకని మొన్న చదివించాను ఒక మాట, వారి కడుపే వారికి దేవుడు, ఇంకొకటి అవసరం లేదు వాళ్ళకి. అర్థం కాల? అన్నీ అవసరమే, కానీ వాటన్నిటికంటే మన 60 సంవత్సరాలు ఈ లోకంలో, మా బతికి 60-70 సంవత్సరాలు బతుకుతాం. దావీదు అంటాడు, చిరకాలం యెహోవా మందిరములో. యుగయుగాలు ఎక్కడ ఉండాలి నీ బతుకు? అక్కడ ఉండాలా? నీ కడపటి స్థితి అక్కడ కనపడుతుంది. మనం దాని కొరకు ప్రయాసపడాలి కదా. హల్లెలూయా. ఏమండి, పేతురు అంటాడు మత్తయి సువార్తలు, ఆ మాట కూడా చదవండి. పేతురు 19, మత్తయి సువార్త 19 ప్రియులారా, 21వ వచనం అనుకుంటా, 21, 24. 19, 27. పేతురు, ఇదిగో మేము సమస్తమును నష్టపరచుకొని నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది? ఏం దొరికిద్ది?
పేతురు, యోహాను, ఆంధ్రయ్య వీళ్ళందరూ చాలా మంది జాలరులుగా ఉన్నారు. ఇదిగో ప్రియులారా, దేవుని కొరకు వారి వలలు, నావలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. మరి వాళ్ళకేం దొరికింది? ఏం దొరికిందండి? వాళ్ళకేం దొరికింది? రాళ్లతో కొట్టి చంపబడిన వారు ఉన్నారు ప్రభు కొరకు. ఏమండి, తల్ల క్రిందులుగా సిలువ వేయబడి ఉన్న వారు ఉన్నారు ప్రభు కొరకు. ప్రభు కొరకు శరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, 2 ముక్కలుగా సెంటర్కి ఏమండి 2 బద్దలుగా కోయబడిన వారు ఉన్నారు ప్రభు కొరకు. అన్ని విడిచిపెట్టుకోవటమే కాదు, తల్లిదండ్రులు విడిచారు, భార్య బిడ్డలు విడిచారు, మొత్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంట నడిచారు. శ్రమైన అన్నిటిని వదిలిపెట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వాస్తవానికి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నదేంటంటే తాత్కాలికమైన భక్తి. ఈ తాత్కాలికమైన భక్తి నుండి నిజమైన భక్తిలోనికి ప్రభు మనందరిని నడిపించునుగాక. చెప్పండి ఆమేన్. ఏమండి, తాత్కాలిక భక్తి, నిజమైన భక్తి ఉంటే ప్రభు కొరకు సమస్తాన్ని నష్టపరచుకొనగలిగిన ఆ స్థితి మనకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా పునరుద్ధాన అనుభవం, పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి మన జీవితంలో రావాలంటే మొట్టమొదటిగా ప్రభు కొరకు సమస్తాన్ని విడిచుకోవాలి. గంటతో సమానంగా ఉంచుకోవాలి. అర్థం చేసి సమస్తాన్ని విడిచుకోవాలి. రెండవ మాటగా చూడండి, అక్కడే అంటాడు, ఆయన నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడన. ఏం చేయబడాలంట? ఆయన శ్రమ పడ్డాడు కదా, ప్రభు శ్రమ పడ్డాడు. ఇప్పుడు పౌలు గారు కూడా అదే అంటున్నాడు, ఆయన శ్రమలలో పాలివాడనై ఉండ. పునరుద్ధాన అనుభవం పొందాలంటే ఇదిగో ప్రభు కొరకు మొట్టమొదటిగా సమస్తమును కంటతో సమానముగా ఎంచుకొని విడిచిపెట్టాలి. రెండవదిగా ఆయన శ్రమలలో పాలివారము. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని కంటే సుఖానుభావం, చెప్పండి, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా కోరుకుంటారు. అర్థం కాల? శ్రమలలో పాలివారం అవ్వటం ఎలా? ప్రభు అన్నాడు, నా నిమిత్తము ప్రజలు ఇదిగో మిమ్మల్ని నిందిస్తారు, దూషిస్తారు, అవహేళనగా మాట్లాడతారు. మీకు నా నిమిత్తము లోకంలో శ్రమ. ఏ శ్రమ పడుతున్నా? ఎప్పుడన్నా శ్రమ పడ్డావు ప్రభు కొరకు? శ్రమ ఎప్పుడన్నా పడ్డామండి మనం? చెప్పండి, శ్రమ ఎప్పుడన్నా పడ్డామా? శ్రమ ఎప్పుడన్నా పడ్డామా? ప్రభు కొరకు శ్రమ పడిన అనుభవం ఎప్పుడన్నా ఉందా? మన సొంత పనుల నిమిత్తం ఎంత శ్రమైన పడతాం, ఎంత కష్టమైన అనుభవిస్తాం. అది ఎంత వేదనైనా మనం భరించటానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుని కొరకు ఎప్పుడన్నా శ్రమ పడ్డావా? ఆదివారం పనులు అవ్వలేదు, ఒక వారం అవ్వలేదు, రెండో వారం ఏం చేయాలి? కొంచెం పెందలాడు చెప్పు. ఎక్కడన్నా కొంచెం దూరంలో, 1 కిలోమీటర్ దూరంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్స్కి వెళ్తే 4 మాటలు వింటే మన ఆత్మీయ జీవితానికి బలం వస్తుంది, అవకాశం ఉంటుంది అనుకునే వాళ్ళు ఎవడు వెళ్తాళ్ళు ఆడకి? మన పనులే. చెప్పండి, ఏమండి, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆత్మ సంబంధమైన వాటి మీదే
మనసు ఉంటుంది. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడెప్పుడు ప్రార్థనకి వెళ్దామా, ఎక్కడన్నా మీటింగ్స్ పెడితే పెద్ద సేవకులు ఎవరన్నా వస్తే అక్కడ ఏదైనా నా హృదయానికి తగిలే మాట ఒక్కటైనా దొరుకుతుందేమో, నా ఆత్మీయ జీవితం బలపడేటువంటి విధంగా ఒక్క మాట ప్రభు నాతో మాట్లాడతాడేమో అని ఉరుకు పరుగుల మీద వెళ్ళే వాళ్ళు ఇంతకు ముందు ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరున్నారు? మీకు ఒక మాట చెప్తాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం నుండి రాయబడి ఉంటుంది. ఏమండి? పౌలు ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకొని ఉన్నప్పుడు అతడు మరొక ప్రాంతం వెళ్ళాలి. ఆ మాట చదవండి. పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు విస్తరించి మాట్లాడాడు. అనేక దీపాలున్నాయి. అప్పుడైతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని నిద్రపోయి కూనుకుతో ఇంకా చాలాసేపు ప్రసంగిస్తా ఉంటే ఆ కిటికీలో నుండి దాపును పడి 3వ అంతస్తు నుండి పడి చచ్చిపోయాడు. బాగా వినండి. ఇప్పుడు పౌలు గారు ఆదివారాన రొట్టె విరవాలి. మరి ఎప్పుడు కూడుకున్నారు వీళ్ళంటే? శనివారం రోజే కూడుకున్నారు. ఎక్కడెక్కడోళ్ళు కూడుకున్నారు తెలుసా? ఒక గ్రామానికి చెందిన వాళ్ళే కూడుకోవాల. అప్పుడేం సైకిళ్ళు లేవు, అప్పుడేం బైకులు లేవు, అప్పుడేం ఆటోలు లేవు, అప్పుడేం బస్సులు లేవు, రైలు కూడా లేవు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా. ఒక అడుగు వెళ్ళాలన్నా సైకిల్, లేకపోతే బండి ఉంటే బండి. ఏమండి? అన్ని అవకాశాలు వచ్చేసాయి. అలాంటి సమయాల్లో పౌలు అనేక చోట్ల సంఘాలు కట్టి ప్రజలందరినీ ఒక చోట పోగు వేసి అక్కడ బల్ల కార్యక్రమం ఇచ్చాడు. రొట్టె విరిచే కార్యక్రమం పెట్టేవాడు. వీళ్ళందరూ నైట్ కూడుకున్నారు. ఎక్కడెక్కడోళ్ళంతా గాడిదలుంటే గాడిదల మీద నడక ప్రయాణంలో అందరూ కూడా ఇక్కడ కూడుకున్నారు. 3వ అంతస్తులో కూడుకున్నారు. అక్కడేమన్నాడు? అనేక దీపములు అనగా ఆత్మలు, దేవుని బిడ్డలు. ఇట్లాగే అనేక మంది కూడుకున్నారు. ఖాళీ లేక 3వ అంతస్తులో ఒక కిటికీలో కూర్చున్నాడంటే యవనస్తుడు. ఖాళీ లేక బాగా విరివిగా సువార్త ప్రకటిస్తున్నాడు. ఎప్పుడు? రాత్రి, తెల్లారి ఆదివారం. ఈ రాత్రి విస్తరించి ప్రసంగం మాట్లాడుతున్నాడు పౌలు. వీళ్ళందరూ ఎక్కడెక్కడోళ్ళు వచ్చారు? ఒక ప్రాంతం వాళ్ళు కాదు, ఒక గ్రామం వాళ్ళు కాదు, ఒక స్థలమందు ఉన్నటువంటి వారు కాదు, ఆయా స్థలముల వారు ఇక్కడికి వచ్చారు. ఈ రాత్రంతా ప్రార్థనలు ఉన్నారు. ఆ నిద్రకు తట్టుకోలేక పని చేసి నడకలో వచ్చి, ఇదిగో ప్రియులారా, ఆ కూడికలో పాలు పొందిన యవనస్తుడైన ఐతకు అను ఆ వ్యక్తి ఖాళీ లేక సంఘంలో ఆ మేడగదిలో ఖాళీ లేక కిటికీలో కూర్చొని నిద్రపోయి ఆ పట్టి కింద పడిపోయి చచ్చి ఎత్తబడ్డాడట. పౌలు వెళ్ళి అతని మీద పడి ప్రార్థిస్తే మరలా అతడు లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అలాగూ శ్రమపడే విశ్వాసులు ఉన్నారండి? ఉన్నారా? దేవుని కొరకు 1 కిలోమీటర్ నడవగలిగిన వాళ్ళు, ఏదన్నా మీటింగ్స్ అయినా సరే సొంత ఖర్చులు తెల్లేవాళ్ళు లేరు. ఏమన్నా మన ఆత్మీయ జీవితాల అభివృద్ధి కొరకు బలపడటం కొరకు ఎక్కడన్నా ప్రేయర్స్ పెడితే వాటికి కూడా అటెండ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకో తెలుసా? మనం ఎవరి కొరకు మనం శ్రమ పడ్డం, మన కొరకైన అవసరమైతేనే. బైబిల్లో సామరి అనే వ్యక్తి ఉన్నాడు. సామెతల గ్రంథంలో సామరి అనే వ్యక్తి ఉన్నాడు. ఏమండి? ఉదక మీద అంట తలుపు ఆడుతుందంట, కిర్రా 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 అని. అట ఉదక మీద తలుపు ఆడును, మంచం మీద వీడు చెప్పరే అటు ఇటు పొర్లుతాడంట. పొరట్లమే కాదు, ఏమండి? చూడండి, ఏమండి?
అంతేకాదు ఒకవేళ పల్లెములో భోజనం వేసి ఇస్తానంటే వాడు కలపటానికి కలుపుతాడంట, కానీ ఈ పల్లెంలో ఉన్న ముద్ద తీసుకొచ్చి నోట్లో పెట్టడానికి కూడా బతకం అంట. అబ్బా ఎవడు పెడతాళ్ళకి, పెట్టేవాడు ఎవడనుంటే బాగుండు అనుకుంటాడంట. ఎంత దారుణం చూడండి. అందుకనే ఇదిగో శ్రమ శ్రమ. ఇప్పుడు అందుకని అక్కడ చూడండి, కొరింథీ పత్రికలో 11:23-27 వరకు చదివితే 2 కొరింథీలో పౌలు కొన్ని మాటలు చెప్తాడు అక్కడ. ఆ ఆ ఆ ఆ ఆ మరి విశేషముగా ప్రయాసపడి తిని చెరసాలలో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, రాళ్లతో కూడా కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రములో శ్రమపడి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన, స్వజనుల వలన ఆపదలు, ఇలాగనేకమైన ఆపదలలో పడ్డాను. ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం అండి? చెప్పండి, ఎవరి నిమిత్తం? ఒకరోజు మీకు ఒక మాట చెప్తా, అది నాదేదో గొప్పగా అవసరం లేదు. యెహోషువ గారు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ వచ్చేటప్పుడు ముగ్గురం వచ్చాం, పాస్టర్మ్మ గారు, అమ్మగారు, నేను, ముగ్గురం వచ్చాం. బండి అప్పుడు నాన్నగారి బండి ఉండేది. వచ్చాం, ప్రార్థన అయిపోయింది, భోజనం చేసాం, శుభ్రంగా తిన్నాం, ప్రార్థన చేసి బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూసేలే వెనక టైర్ పంచర్. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఐలారం వెళ్ళాలి. అప్పుడు ఐలారంలో ఉంటున్నాం, ఐలవరం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మళ్ళీ అక్కడ వీళ్ళకి కనపడితే వీళ్ళు బాధపడతారని మెల్లి కొంచెం దూరం నడిపించుకొచ్చి బండి ఇక నడవటం ప్రారంభించు. వీళ్ళిద్దరు ఒత్తోళ్ళు అయినా సరే దేవునికి స్తోత్రం, ఏం లేదు, బైబిల్లో ఒకటి, బ్యాగులో ఒకటి ఉండే. ఏమండి, నేను బండి నెట్టుకుంటూ నడిచేలా ఐలారం దాకా. నిజం. ఆ నైటు 5 కిలోమీటర్ల నడిచాం. నైటు ఇంటికి వెళ్ళలేక దరిదాపుగా 12-12:30 అయింది. ఏమండి, 12-12:30 అయింది. చూడండి, దేని కొరకు? దేవుని పని కొరకు. అంటే మేము శ్రమ పడ్డాం. అలాగే పౌలు గారు కూడా దేవుని పని విషయములో ఎన్నో రకములైన శ్రమలు పడ్డాడు, వ్యాధనలను అనుభవించాడు. స్వజనుల వలన, ఇదిగో ప్రియులారా, ఏమండి, యూతుల వలన, అనేక మంది వలన ఎన్నో శ్రమలు దేవుని కొరకు పడ్డాడు. మరి నువ్వు ఎప్పుడన్నా పడ్డావా? క్రీస్తు మన కొరకు శ్రమపడి చనిపోయాడు. మరి నీవు కూడా దేవుని కొరకు ఆయన శ్రమలలో ఎప్పుడైనా పాలివాడవయ్యావా? నేను కూడా శ్రమ పడ్డానండి. ఎప్పుడు పడ్డా? ఎలాగ పడ్డా? ఏమండి, మీకు అనేక పర్యాయాలు చెప్పాను, అనేక మారులు చెప్పాను. ఇదిగో ప్రియులారా, బ్రాహ్మణ్స్లో ఉన్న వ్యక్తి, ఆ పాటను గురించి కూడా చెప్పాను, దేనమ్మ గారు పాడే పాట. ఏమండి, అతడు క్రైస్తవ్యమును నమ్ముకున్నందుకు కుటుంబము, తల్లిదండ్రి, భార్య కూడా వెలివేసింది. భార్య కూడా వెలివేస్తే ఇతడు పరిచర్య చేస్తూ ఆకలితో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికొస్తే ప్రియులారా, భార్య ఆ ముద్ద వేయటానికి కూడా, ముద్ద పెట్టడానికి కూడా ఇష్టం లేక తెచ్చిన ఆ సద్దను పేడ మీద పడేసిందంట. అవన్నీ ఏరుకొని తిన్నాడు. అవన్నీ
ఏరుకొని తింట అంత శ్రమ పడిన వాళ్ళు ఉన్నారు ఈరోజు నీవు దేవుని కొరకు శ్రమ పడతావంటే పడలేవు. రానున్న దినాలు కూడా బహు భయంకరమైన శ్రమల కాలం వస్తుంది, రాబోతుంది. మరి దేవుని కొరకు ఎంత శ్రమ పడతా, ఎన్నను అనుభవించగలుగుతా? ఏమండి, ఫిలిప్పి 4:12-13 కూడా చూస్తే చూడండి. 4వ అధ్యాయం 12-13 వచ్చినారు. దేన స్థితిలో ఉంటావా? సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోను, అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉండుటయు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచవాని యందు నేను సమస్తము చేయగలను. దేవుని కొరకు ఎప్పుడన్నా పేద స్థితి అనుభవించావా అమ్మా? పేద స్థితి అనుభవించావా? దేవుని కొరకు తిండి లేని రోజులు గడిపావా? దేవుని కొరకు ఏది లేదు. అందుకని పౌలు అంటాడు, పునరుద్ధాన శక్తి మన జీవితములలో పొందాలంటే ఒకటి, ఆయన కొరకు సమస్తము నష్టం చేసుకోవాలి. రెండవది, ఆయన శ్రమలలో మనం కూడా పాలివారు, మనం కూడా శ్రమలను అనుభవించాలి. స్టెఫెను చూడండి, స్వార్థ పనిలో కొనసాగుతుంటే ప్రభు నిమిత్తం ఆయన శ్రమ పెట్టి చంపేశారు. ఆయన శ్రమ పెట్టి చంపేశారు. మరి మనం దేవుని సువార్త ఒక్కళ్ళకైనా ఎవరికైనా అందించటానికి అవకాశం లేదు. అందుకనే క్రీస్తు శ్రమలలో పాలివాడైన వాడే పునరుద్ధాన శక్తిని పొందుతాడు. మూడవది ఒక్క మాట చెప్పి త్వరగా ముగిస్తాను. మూడవదిగా అంటాడేమనంటే, ఆయన మరణ విషయములో సమానుభావం. ఆయన మరణం పొందాడు కదా, మరణం పొందితే ఆయన మరణ విషయములో సమానుభావం. అక్కడే అంటాడు చూడండి, 10-11 సమాన అనుభవమును కలవాడనై ఉండునట్లు. చాలు, సమాన అనుభవం. ఏ విషయంలో? ఆయన మరణ విషయములో. ఏమండి, ఆయన మరణ విషయములో సమానత్వం. మరణ విషయంలో సమానత్వం ఏంటి? ఏమండి, మరణ విషయములో సమానత్వం ఏంటి? రోమపత్రికలో చూస్తే అక్కడ చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 35, 36, 38 వరకు. క్రీస్తు ప్రేమ నుండి దినమెల్లా వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మేము దినమెల్లా వధకు సిద్ధమైన వారు. ఇప్పుడు పౌలు అంటాడు, నేను దినదినము చనిపోతున్నాను. దినదినం ప్రభు కొరకు ఎప్పుడు చచ్చిపోతున్నా? పౌలు అంటాడు, నేను ప్రభువు కొరకు దినదినం చచ్చిపోతున్నా. క్రీస్తులో నేను మాత్రమే బ్రతుకుతున్నా, వధకు సిద్ధమైపోతున్నా. ఆయన మరణ విషయములో సమానుభావము కలిగిన వానిగా నేను ఎంచబడుతున్నా. ఈరోజు దినదినం వధకు సిద్ధమయ్యేవారెవరు? ఏమండి, వధకు సిద్ధమైన స్థితిలో ఉన్నవారెవరు?
కొంతమంది లోకంలో చూడండి, సేవకులు అనబడిన వారిని, క్రైస్తవులు అనబడిన వారిని, మణిపూర్లో క్రైస్తవులు అనబడిన వారిని ఏమండి వాస కోత కోశారు ఈ మధ్య కాలంలో. ఓ సంవత్సరం దరిదాపుగా అవుతుంది. క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళు మందిరాలు 260 చిల్లర మందిరాలు తగలబెట్టారు, కూల్చేశారు. ఏమండి క్రైస్తవ స్త్రీలను ఏమండి చెరిపి క్రైస్తవులు అనబడిన వారిని ఏమండి వాస కోత కోశారు. ఇప్పుడు కూడా ఇదిగో ప్రియులారా, మన భారతదేశంలో కూడా జరుగుతున్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. అర్థమవుతుందా? దేవుని కొరకు దినదినము చనిపోయే వ్యక్తులు ఆయన మరణ విషయములో సమానుభావము కలిగిన వారు. దేవుని కొరకు ఎప్పుడైనా చచ్చావా? ఏమండి మన బ్రతుకే మనకు అవసరం, కానీ దేవుని బ్రతుకు మనకు అంత అవసరం లేదు. ఏమండి స్వార్థ ప్రకటించడానికి వెళుతున్నాడు వేరే ఊర్లో మీటింగ్కి పగడాల ప్రవీణ్ కుమార్ గారు. ఏమండి దారి మధ్యలో కాపేశారు, చంపేశారు, పక్కన పెట్టారు, బుల్లెట్ ఆయన మీద పెట్టారు. విచిత్రం ఏంటంటే అదే అర్థం కాల. విచిత్రం ఏంటి చెప్పరే? తాగిపోయి ఏ వంక లేనోడు డొంకన పడి ఏడిచాడు అన్నట్టు ఇది ఒక సాగు. ఇంకొకటి ఏంటి నేననేది ఏంటంటే, బళ్ళ మీద పడిన వాళ్ళు విచిత్రంగా చాలా మందికి దెబ్బలు తగిలినవి ఉండి బండి ఒకకెళ్ళి పడినోడు ఒకకెళ్ళి బడి చచ్చిపోతాడు. అర్థం కాల. ఈయన కింద పడి ఆయన మీద బండి పెట్టడం అంటే ఎంత చిత్రీకరణ చేశారో చూడండి. దేవుని కొరకు. అసలు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న మత ఘర్షణల విషయమై ఆ ప్రవీణ్ పగడాల గారు కోర్టులో కేసు వేశారు. ఇదంతటిని ఆయన దగ్గర ఉన్న లాజిక్ మామూలు లాజిక్ కాదు. ఆ లాజిక్ అంతటిని మాట్లాడితే ఎవరికి మ్యాటర్ లేదు, మాట్లాడటానికి అవకాశం లేదు. కనుక ఈయన చంపేస్తే ఇది మొత్తం ఇక్కడతో క్లోజ్ అయిపోద్ది అని శుభ్రంగా చంపేశారు. చూడండి, ఇప్పుడు దేవుని కొరకు దినదినము చనిపోయే అనుభవం, దేవుని కొరకు దినదినం చనిపోయే అనుభవమును గురించి పౌలు అంటాడు, నేను దినదినము చనిపోతున్నాను. దినదినము వదకు సిద్ధమైన వారు. ఏమండి వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలం అని చెప్పి మాట్లాడి, ఏమండి నేను దినదినము ప్రభు కొరకు చనిపోతాను. దినదినం ప్రభు కొరకు. ఎక్కడ అసలు ఎలా? ఏమండి ఎలా ఏ ప్రాంతం వెళ్ళినా పౌలు శీలను పట్టుకొని భయంకరంగా కొట్టిన పరిస్థితులు ఉన్నాయి, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి. ఏమండి ఇంకా అదే కొరింది 1 కొరింథీ 15:31 చూస్తే 15:31 కూడా నేను దినదినమును చనిపోతాను. దినదినం ఎవరి కొరకు? నా భార్య బిడ్డలు స్థిరాస్తుల కొరకు కాదు, సంపాదించుకున్నటువంటి వాటిని దాచిపెట్టుకుని వాటిని ఇదిగో ప్రియులారా కూడబెట్టుకోవటానికి కాదు. దేని కొరకు దినదినం చనిపోతున్నానంటే క్రీస్తు నిమిత్తం. క్రీస్తు నిమిత్తం. ఏమండి క్రీస్తు నిమిత్తం ప్రాణమునైనా ఫలంగా పెట్టగలిగిన వాడు ఏమండి పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన అనుభవమును పొందగలుగుతాడు. హల్లెలూయా. అలాగ పొందాలంటే ఇప్పుడు బాప్తిస్మం ఒక్కటే కదా, ఒకటి మనం సమస్తము పెంటతో సమానంగా ఎంచుకోవాలి. మనకు అంత తెగింపు రావాలి. పునరుద్ధానం పొందాలంటే అంత తెగింపు రావాలి, వైరాగ్యం రావాలి. ఏమండి పునరుద్ధాన శక్తిని ఏ విధము చేతనైనా నేను పొందాలి.
పౌలు మాట్లాడినట్లుగా. రెండవది, ఆయన శ్రమలలో పాలివాడనవ్వ. మూడవది, ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఉండాలి. ఏమండి, ఆయన శ్రమల్లో పాలివారముగటం ఇదిగో ప్రియుల యేసు ప్రభు శిలువను మోస్తుంటే అరిమత యేసేబు అనేటువంటి వ్యక్తి దారి వెంట వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా ప్రభు శిలువను తీసుకొని కొంత దూరం మోసాడు. అందుకనే పౌలు అన్నాడు, మన శిలువను, నా శిలువను ఎత్తుకొని నేను నడిపించబడుతున్నా. మన శిలువను మనం, శిలువ అనగా పాపం, శిలువ అనగా శ్రమ. ఇదిగో ప్రియులారా మన శిలువను మనం ఎత్తుకొని మనం నడిపించబడినప్పుడు ఏమన్నా ఆయన శ్రమల్లో పాలివారం అవుతాం. ఆయన మరణ విషయంలో సమానుభావము, ఈ 3 అనుభవములు కలిగిన వాడు పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన అనుభవమును, పునరుద్ధాన బలమును పొందుకుంటాడు. అలాగూ పొందుకోవాలంటే బాప్తిసం పొందిన మన జీవితాల్లో ఈ 3 విధములైన కార్యాలు జరిగించి ప్రభు కొరకు కనిపెట్టు వారిగా ఉన్నాం. అట్టి కృపా దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా చెప్పండి.